హలో, ఈయన పేరు విక్టర్, ఎమరాల్డ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్. కృష్ణ గురించి అన్నీ తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఈయనే. తీసుకెళ్ళిపోయారు. మీరందరూ బయట ఉండండి. ఎమోషన్ అయితే బీపీ రేజ్ అవుతుంది. ఇంజక్షన్ ఇవ్వు, త్వరగా. నా మాట వినండి. ఎవరు వెన్నెల? అతని భార్య? తోబుట్టువా? ఎవరా వెన్నెల? అటువైపు చూడండి, కృష్ణ ఏం చేస్తున్నాడు? ఇంట్లోనే ఉండాలి, కిందికి రాకూడదు. పాపావి కదా. అవిలాంచి నుంచి కున్నూరు వెళ్ళడానికి ఒక గంట పడుతుంది. మీరు ఎప్పుడు ఎక్కించేది, నేను ఎప్పుడు తీసుకెళ్లేది? రాను రాను మీకు భయమే లేకుండా పోయిందిరా. నా కోపపడబన్నా కృష్ణందు బప్పిల అత్త కష్ట అచ్చిప్నియో అంటే రే, వాడు ఏమన్నారా? అడుగుతుంటే మాట్లాడవే. ఏంట్రా? వీణ నేనే జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వేంటే భరించలేవు. వద్దన్నా, వదిలే. అంటే భరించలేనా? వాడు అసలు ఏమన్నాడు? ఏ కృష్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? విక్టర్ అన్న, విక్టర్ అని చూడాలి. పనికి రాలే? నాకు పాప పుడుతోంది, నేను ఇప్పుడు రాను. వచ్చేసాగా, పైన చెప్పు. నాకు పాప పుడుతోంది, నేను ఇప్పుడు రాను. రే కృష్ణ కృష్ణ, చాక్లెట్స్ అన్ని కరెక్ట్ టైంకి షాపులకి చేర్చాలి. ఆల్రెడీ టైం అయిపోయింది. వీళ్ళు నమ్ముకుని ఏం అవ్వలేదు. నువ్వే ఏమైనా చేయాలి. నాకు అన్నవి కదా. పని చేయమని చెప్పాను సార్. నా పిల్ల మీద ఉంటే నేను కృష్ణని పని చేయమని చెప్పలేదు సార్. మూర్తి, వాడితో పని చేస్తావేంటి? వాడు ఇప్పుడు ఉండాల్సింది హాస్పిటల్లో. అదే కదా కృష్ణ, నువ్వు హాస్పిటల్ కదా వెళ్ళాలి, ఎందుకు ఇక్కడ? కృష్ణ అబద్ధం చెప్పడం. భాను ఏదైనా లిస్ట్ ఇచ్చిందా? మూర్తి, లోడ్ దించేటప్పుడు కృష్ణని మార్కెట్ దగ్గర దించే. అన్ని కొనేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో. నేను తర్వాత వచ్చి కలుస్తాను. అన్ని డబ్బులు ఏంటి కృష్ణ? ఏం కొనబోతున్నావు? కన్నుకి. గుడ్ మార్నింగ్. సారీ బాగా, చాలా సేపు అయింది. మీకు పాప పుట్టింది.
సారీ పెట్టేశాను. నేను మీ నాన్న. కృష్ణ పాప నా పోలికొచ్చిందా లేక బాను పోలికొచ్చిందా? బాను బాను ఏది? బాను భాను ఇక రాదు. పాలు ఇవ్వాలి, పలుక పెట్టాలి. ఎప్పుడు వస్తుంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడి దగ్గరికి. ఏంటి కృష్ణ, పాప ఏడుస్తుంటే ఉనికి పలుపు లేకుండా కూర్చున్నావే? ఏం చేయాలి? కృష్ణ, పసిపిల్లలకి పాలు పట్టాలి 3 గంటలకు ఒకసారి. కృష్ణ కృష్ణ రామ ముకుంద మురారి అయ్యప్ప. ఎందుకు మాట్లాడకూడదు? కృష్ణ చేసిన తప్పేంటమ్మా? కృష్ణ ఏం తప్పు నీ చేసావు? బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే టు. వీడు రాలేదు కదా, అందుకే అవును, మాట్లాడు. మనం వాట మాట్లాడకూడదు. ఏంటి పాప ఏడుస్తున్నారా? పాప ఏడుస్తుంది. పాప ఏడుస్తుంది. ఏడు ఏడు. హై పాప, ఇది ఎవరి పాప? నా బాను, నేను పాప. పాప పేరేంటి? పేరు సీత, గీత. సీత, రాముడు, పెళ్లి, అడవిలో కోయిలా. కృష్ణ పేరు పెట్టకు, పెడితే ప్రమాదం. అందరూ ఆ పేరుతోనే పిలుస్తారు. సార్ పిలిచారా? ఏంటి ఇది? ఏంటి సార్? డెలివరీ చేసిన చాక్లెట్ బాక్సుల్లో కిలోకి సరిగ్గా 50 గ్రాములు తగ్గుతోందట. కంప్లైంట్ చేశారు. ఎక్కించేటప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి కదా సార్? అయితే మరి వెళ్లే ధరలో అమ్మేస్తున్నావా? అయ్యో సార్, నా పిల్లల మీద ఒకటి అలాంటి పనులు చేయండి సార్. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, వస్తాను సార్. నువ్వు ఆగవయ్యా. ఏంటి ఎప్పుడు చూస్తున్నా పెళ్ళ మీద ఒట్టేస్తున్నావు? నీ మీద వేసుకోవచ్చుగా. ఇంకోసారి ఇటువంటి కంప్లైంట్ వచ్చిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది. అర్థమైందా? రే, ఇది ఎన్ని కిలోలు రా? 2 కిలోలన్నా. ఎక్కించేటప్పుడు? ఎక్కించేటప్పుడు 2 కిలోలే. దించేటప్పుడు? ఎక్కించి దించేటప్పుడు కూడా 2 కిలోలే. ఎప్పుడు 2 కిలోలే. అయితే మరేలేదా ప్రతి షాప్ లోను ప్రతి బాక్స్ లోను కరెక్ట్ గా 50 గ్రాములు తగ్గుతుంది? ఊటీ ఎండలు కరిగిపోయి ఉంటాయి. త్వరగా బండి తీయనా. నువ్వేగా చాక్లెట్లు దొంగతనంగా తింటున్నావు? అన్నా, ఏంట్రా అన్న, ఊటి ఎండలకి చాక్లెట్లు కరుగుతున్నాయా? ఈ విషయం మాత్రం బాస్కి తెలిసిందో? బాధ్యతగా చూసుకోవాల్సిన వాటిని వదిలేసి ఇంత చిన్న చాక్లెట్ కోసం నన్నే అనుమానిస్తున్నావా? దేన్నీరా బాధ్యతగా చూసుకోలేదు? అన్నా, మన వాళ్ళు చాక్లెట్లు ప్యాక్ చేస్తారా? అవుజీ. నేను లోడ్ ఎక్కిస్తానా? ఆ. నువ్వు బండి తీస్తావా? మన బండి ఫ్యాక్టరీ గేట్ దాటుతుందా? అంతే అన్నా. ఆ తర్వాత ఏంట్రా? అయ్యో, పాప ఏడుస్తుంది. ఏమైందన్నా? అన్నా ఆగనా, బండి వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? చాక్లెట్ ప్యాక్ చేస్తారా? అవును. నువ్వు బండి లెక్కిస్తావా? ఆ. నేను బండి తీస్తాను. ఆ. బండి ఫ్యాక్టరీ దాటుతుందా? అవునన్నా. పైన చెప్పు. పాప ఏడుస్తుంది. అదే ఏంటో నేను ఇప్పుడు చూస్తాను. అన్నా అన్నా, ఎరా, బండి ఫ్యాక్టరీ దాటిన తర్వాత పాప ఏడుస్తుందన్నావుగా, ఎందుకు ఏడవట్లే? అదే నువ్వు తిరిగి వచ్చేసావు కదా, ఇక పాప అస్సలు ఏడవదు.
ఇప్పుడు ఏడిపిస్తాను. అన్నా వద్దన్నా. మోసుకోరా. ఏంట్రా నవ్వుతోంది?